హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది వీడియో, మన బైక్ యాక్సిడెంట్ అయినది వీడియో పెట్టి చాలా రోజులైంది కదా. జనవరి 25కి బండి షోరూంలో ఇచ్చినాము. బండి వర్క్ అయిపోయి చాలా రోజులైంది. కాకపోతే కొంచెం మనీ ఇబ్బంది అవ్వడం వల్ల బండి తీసుకురాలేదు. ఇప్పుడు అంతా ఓకే అయింది, బండి కూడా రెడీ అయిపోయింది. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఇంకొకటి, బిల్ వచ్చేసి చాలా గలీజ్గా అయింది. అసలు మీకు బిల్లు లాస్ట్లో చూపిస్తాను, బండి తీసుకునేటప్పుడు చూపిస్తాను బిల్ ఎంత అయిందో. ఎక్స్పెక్ట్ చేయరు మీరంతా. ఎస్టిమేషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువనే అయింది. మీకు క్లూ కూడా ఇచ్చేస్తున్నా. ఎస్టిమేషన్ ఎంత 1,20,000 అన్నారు కదా, దానికంటే ఎక్కువనే అయింది. మీకు షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బండి చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది, ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాసేసి మధ్యాహ్నం ఎగ్జామ్ రాసేసి ఆ నుంచి నేను, డాడీ, మా తమ్ముడు, మేము ముగ్గురం స్టార్ట్ అయిపోతాం. ఇక మన బైక్ చూసుకోవచ్చు. షాక్ అవ్వకండి, మన బైక్ ఏదో మన ప్లాటినా. ఇగో ఆ ప్లాటినా మీద వెళ్తున్నాం. వాడే మా తమ్ముడు. చిన్నగా స్టార్ట్ అయిపోదాం. ఇక మార్నింగ్ 10 o'clock కాలేజ్కి వచ్చినాం. 10 o'clock కాలేజ్కి వస్తే 12కి ఎగ్జామ్ పెడతామని చెప్పారు. సరే కదా అని చెప్పేసి వెయిట్ చేసిన. 12 అవుతుంది టైం, ఇప్పుడు 12:10 అవుతుంది. మేడం వచ్చేసి అందరూ ల్యాబ్కి రండి ఎగ్జామ్ పెడతా అని చెప్పి పిలిచింది. కంప్యూటర్ సైన్స్ మేడం వచ్చి పిలిచింది. సరే కదా అని చెప్పి పోయినా. ఇంత దూరం వచ్చిన, ఎగ్జామ్ రానికనే వచ్చిన, కానీ పోతే మేడం ఏమో పిలిచి అందరు రికార్డులు కలెక్ట్ చేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి, బాబు నీ రికార్డ్ ఏదన్నది. మేడం రికార్డ్ రాయలేదు మేడం అని చెప్పిన. ఇక రిక్వెస్ట్ చేసిన, మేడం రికార్డ్ రాయలేదు, మళ్ళీ ఒక 2-3 days తర్వాత ఇస్తా అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నా. కానీ పర్మిషన్ ఏమీ ఇవ్వలే. క్లాస్లోకి వెళ్ళగొట్టింది. ఇక సైలెంట్గా వచ్చి క్లాస్లో వచ్చి కూర్చున్నా. నేను ఒక్కడే రాను, మనం ఒక్కలం రాము, నాతో పాటు ఇగో ఈడు కూడా వచ్చిండు. ఇప్పుడు మా నాన్నకి చెప్పేసిన, ఫోన్ చేసి ఎగ్జామ్ రాయనిస్తలేరని చెప్పేసిన. ఎందుకంటే మళ్ళీ 3 o'clock వస్తా అని చెప్పిన. మళ్ళీ ఇప్పుడే పోయినా అనుకో తంతర్ నాకు ఇంట్లో పట్టుకొని చెప్పేసిన. ముందే ఫోన్ చేసి చెప్పేసిన. సరే రాపిస్తే రాయి, లేకపోతే వచ్చాయన్నాడు మా నాన్న కూడా. ఫుల్ సపోర్టివ్ నాకు. ఫోన్ చేసి ఇక మనం బండి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే బండి అంత ఇంపార్టెంట్ కాదు, అండ్ ఇంపార్టెంట్ కూడా. తెలుసు కదా మీకు ఎందుకు ఇంపార్టెంటో. చాలా రోజులు అయింది, ఫుల్ ఎగ్జైటెడ్తో ఉన్నా. నాకు ఎగ్జామ్ టెన్షన్ కూడా లేదు. ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఉంటానో పోదాం నాకు తెలియదు. ముందుకు చాలా బ్యాక్లాగ్లు కూడా ఉన్నాయి. అరే అన్నీ షేర్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం చెప్పుకొని దాపెట్టుకుంటే ఏం రాదు. అన్నీ చెప్పుకోవాలి. చెప్పేస్తున్నా కూడా మీ అందరికీ. నాకు తెలిసి తక్కువ మంది చూస్తారు కాబట్టి అందరు చెప్పేస్తున్నా. ఎక్కువ మంది చూడరు నా బ్లాగ్, నాకు తెలుసు అది. అందుకే చెప్పేస్తున్నా అందరికీ. చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అవన్నీ తీసేసరికి నా జిందగీ మొత్తం సరిపోతుంది. అందుకే మనం తీయం అవి. ఇంకో 1 hourలో చిన్నగా స్టార్ట్ అయిపోతాం మా షోరూమ్కి వెళ్ళి మన బండి గ్రీన్ డైనోసార్ని తీసుకొద్దాం. తీసుకొచ్చి దాని మీద చిన్నగా స్టంట్లు వేద్దాం. కాకపోతే భయం అవుతుంది. స్టంట్లు గిట్లు అన్నీ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు స్టంట్లు గిన్స్ అవన్నీ బంద్ చేసుకొని జస్ట్ నార్మల్ రైడ్స్కి వెళ్ళాలి, బ్లాగ్లో తీసుకోవాలి, యూట్యూబ్లో పెట్టాలి. కథం. ఇప్పటికి చాలా ఎక్కువ పెట్టేసిన, 2 లక్షల దాకా పెట్టేసిన యూట్యూబ్ కాదు, సర్వీసింగ్కి, రిపేరింగ్కి 2 lakhs దాకా పెట్టేసిన. ఇన్సూరెన్స్ ఉన్నందువల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది అది. మళ్ళీ అంత అనుకుంటలేను. నాకు కొంచెం నత్తి, తెలుగు రాదు. ఆమె లంబాడి, ఎస్టీ నేను. అయినప్పటికీ తెలుగు అంత మాట్లాడుతున్నా. ఓకే వస్తుంది. మీకు అనిపించవచ్చు వస్తుంది పోతుంది అని, కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు. నాకు అట్లే వస్తుంది కాబట్టి అట్లే మాట్లాడుతున్నా. అండ్ షోరూమ్కి వెళ్ళి బండి బిల్ ఎంత ఏందో మీకు చూపిస్తా. అడిగి పోయి బండి కూడా ఎట్లా రెడీ అయింది ఏందో చూపిస్తా. హే గైస్, ఫైనలీ నిన్న అసలు బైక్ అయితే అయిపోయింది. నిన్న వచ్చి బండి అయిపోయిందని చెప్పారు. వచ్చి ఇక్కడ చూస్తే బండి కాలేకుండా, మన క్లచ్ ప్లేట్లో ఉండే ఒక బోల్ట్, క్లచ్ ప్లేట్ హబ్ మొత్తానికి ఒక బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ లేనందుకు 1 day లేట్ అయింది. ఆ బోల్ట్ కూడా హైదరాబాద్ నుంచి తెప్పించి ఇక అది కూడా ఫిట్ చేసేసారు. మన బండి ఇప్పుడు టోటల్ వర్క్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు.
మన బైక్ రిపేర్ చేస్తున్న నా పేరు నయాబు. చాలా మంచిగా చేసిండు బైక్ మాత్రం. ఇప్పుడు ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చూసేసిన. క్రేజీ ఉంది అసలు. షోరూమ్ ఫిట్టింగ్ ఎట్లా వస్తుందో అట్లే ఉంది. అంటే ఎంతైనా హ్యాండ్ ఫిట్టింగ్ కదా, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తలేదు. అంత మంచిగా అయిపోయింది వెహికల్ కూడా. నేను నిన్న బిల్లు తీసుకున్నాను. బిల్ తీసుకొని ఆ బిల్లు ఇన్సూరెన్స్ వాడు వచ్చిండు. ఇన్సూరెన్స్ వానికి ఇచ్చేసిన. అది మీకు వీడియోలో చూపిద్దాం అనుకున్నా. నిన్న నేను బ్లాగ్ తీసేది మర్చిపోయినా. అయితే అదొక చిన్న షార్ట్ క్లిప్ తీసుకున్నా. మీకు అది కూడా యాడ్ చేసి చూపిస్తాను. గైస్, మన బిల్ ఎంత అయిందో చూసుకోవచ్చు. 1,30,700. ఇట్లా ఎందుకు తీసుకున్నా అంటే ఒక చిన్న వీడియో ఉంది కాబట్టి దానికోసం తీసుకున్నా. 1,30,000 బిల్ అయింది. ఒకసారి మన బైక్ స్టార్ట్ చేసి బైక్ సౌండ్ ఎట్లా ఉంది ఏముంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను. వెయిట్. ఒకసారి మన బండికి స్టార్ట్ చేసి కోల్డ్ స్టార్ట్ చేసి చూసుకుందాము. ఒక సెల్ఫ్లో స్టార్ట్ అయిపోయింది వెహికల్ కూడా. అండ్ చూసుకోవచ్చు. సారీ, ఫ్రంట్ వైజర్, హెడ్ లైట్స్ టోటల్లీ ఫిట్ అయిపోయింది. బండి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయిపోయింది. అసలు వెహికల్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయింది. ఒకసారి వాషింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు బండి కండిషన్ చూపిస్తాను. బండి కంపెనీకి ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఒకసారి చూడండి, మొత్తం చూసుకోండి. ఇది మన డామినర్ 400. ఎట్లున్న వెహికల్ ఎట్లా చేసేది చూడు, అసలు క్రేజీ అసలు. ఇంకొకటి బ్యాక్ టైర్ కూడా పోయింది. వేయించుకోవాలి, ఒక 2-3 డేస్లో వేయించుకోవాలి. ఇప్పుడే మనీ మొత్తం చాలా ఎక్కువైపోయింది. చలో మళ్ళీ మన బండి వాషింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. చెక్ చూడండి. ఫైనలీ బండి కూడా వాష్ అవుతుంది. మొత్తం సౌండ్ తోటి ఏం వినిపిస్తుందో నాకు అర్థమవుతుంది. బండి కూడా వాషింగ్ అయిపోతుంది. వాషింగ్ అయిపోయి ఇక వెళ్ళిపోదాం మనం కూడా. చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్న బండి నడపాలని. వాషింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. అయిపోయింది వాషింగ్ అయిపోయింది. చలో లెట్స్ రైడ్ మన బైక్. గైస్, ఫైనలీ బండి అయితే ఇంటికి వచ్చేసింది. అండ్ మన బండికి ఫ్యాన్స్ అందరు వచ్చేసారు ఇంటికి. చిన్నపిల్లలు అందరు వచ్చేసి బండి చూడడానికి వచ్చేసారు. అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా, చాలా రోజులైంది కదా బండి కనిపించక. ఇక అందరు పొట్టగాళ్ళు అందరు వచ్చేసారు. ఇక హాయికో అట్లా ఉంటుంది. ఫైనలీ మన ఇంటి దగ్గర బండి అయితే పార్క్ చేసేసాం. అండ్ చలో, ఇప్పటి నుంచి అన్నీ బైక్ మీదనే వస్తాయి. ఇప్పుడు వేరే వాళ్ళ బండ్లు ఎక్కడం కానీ అవి కానీ లైట్ ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను గట్టిగా ఒకటి ఫిక్స్ అయ్యాను. చెప్పాలా వద్దా అర్థమవుతలే కానీ చెప్తున్నా. అదేంటంటే నా బండి నార్మల్గా యాక్సిడెంట్ అయింది కదా. ఇప్పుడు ఫ్రెండ్ అడిగిండు కదా అని చెప్పేసి వానికి ఇచ్చిన బండి. వాడు ఉండి తీసుకుపోయిండు. అది అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. తర్వాత అంతా అయిపోయింది. ఓకే, హాస్పిటల్లో మనం జాయిన్ చేసినాము. అప్పటికి నేను బండి టాపిక్ ఏం తీయలేదు, బండి గురించి ఎవరికి ఏం అడగలేదు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కొంచెం ఓకే అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతోటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళతో కొంచెం మాట్లాడినాం. ఇప్పుడు బండి పరిస్థితి ఏంది, ఎట్లా చెప్పిద్దాం ఏంటంటే వాళ్ళు ఉండేసి మేము చేపిస్తాం అది అని చెప్పి అన్నారు. తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. మేము బండికి ఎంతైనా మేము చేపిస్తాము. ఎట్లా ఇన్సూరెన్స్ ఉందని చెప్తున్నావు కదా, మేము క్లెయిమ్ చేసి ఇచ్చేస్తా అంటున్నావు కదా, బండికి ఎంతైనా మేము ఇచ్చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. తర్వాత ఒక 2 days తర్వాత బండి తీసుకొని షోరూమ్కి వచ్చిన. షోరూమ్కి వచ్చేసి ఎస్టిమేషన్ వేయించిన. వాళ్ళ ముందే వేయించిన. ఎస్టిమేషన్ వేయించి ఇగో ఇంత అవుతుంది, 1,20,000 ఎస్టిమేషన్ అవుతుంది. 1,20,000 కంటే తక్కువైనా కావచ్చు, 1,20,000 కంటే ఎక్కువైనా కావచ్చు అని కూడా వాళ్ళకి చెప్పేసిన తర్వాత వాళ్ళు ఉండి ఏమన్నారంటే ఓకే చేపిస్తాం దాంట్లో ఏముందని చెప్పేసి అడ్వాన్స్ కూడా కట్టారు. అడ్వాన్స్ ఒక 4,000 కట్టారు అంతే. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేకుండే అడ్వాన్స్ ఒక 4,000 కట్టారు. 4,000 కట్టి బండి పార్ట్స్ ఆర్డర్ చేయించేసినాం, వర్క్ స్టార్ట్ చేయించేసినాం. అండ్ తర్వాత బండి అంతా ఒక 2 months తర్వాత బండి అయిపోయింది.
అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఎవరైతే పలానా వ్యక్తి యాక్సిడెంట్ చేసిండో వానికి నేను ఫోన్ చేసిన. వాడు రికవర్ అయిపోయాడు, మొత్తం ఫుల్ రికవర్ అయిపోయాడు. వానికి ఫోన్ చేసిన, అరే బండి ఇట్లా యాక్సిడెంట్ అయిందిరా, 1,32,000 బిల్ అవుతుంది, కొంచెం మనీ అరేంజ్ చేసుకొని బండి వదిలేద్దాం, నాకు కూడా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, కొంచెం చూడరా అని చెప్పేసి వానికి చెప్పిన. వాడుండి కొంచెం ఎట్లా అన్నానంటే, నా దగ్గర లేవు, నేను చేపియను, ఏం చేసుకుంటావో చేసుకో అని స్టార్టింగ్లో అనిన తర్వాత ఇక వానికి నేను రిక్వెస్ట్ చేసుకున్నా, గొడవ పడలే, రిక్వెస్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఆడ వాని సిచ్యువేషన్ బాగాలేదు, మన సిచ్యువేషన్ బాగాలేదు. ఇంకొకటి బండి మనకు ఎంతో అవసరం, చాలా అంటే చాలా అవసరం బండి. ఇక అట్లే వానికి అడిగి లాస్ట్కి వాడు ఉండేసి నా దగ్గర ఎంత లేవురా అని చెప్పిండు. నేను ₹1 ఇయ్యను, ఏం చేసుకుంటూ చేసుకో అన్నాడు. కానీ పోలీస్ స్టేషన్ తిరిగితే బాగుంటుందని చెప్పేసి నేను వెళ్ళలేదు. అండ్ వానికి అన్నా, నేను లాస్ట్ ఒకటే అన్నా, అరే ఇగో 1,32,000 బిల్ అవుతుంది, దాంట్లో పైన నా 30,000 నేను ఇయ్యరా, నేను మిగతా పెట్టని అరేంజ్ చేసుకొని నేను కట్టుకొని క్లెయిమ్ చేసుకుంటా అని చెప్పిన. దానికి కూడా వాడు చాలా అంటే చాలా టైం తీసుకున్నాడు. ఎంత అంటే అసలు చెప్పొద్దు. ఇక ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, మీకు నేను చాలా గలీజ్గా ఎక్స్పీరియన్స్ అయినా. నార్మల్గా ఒక 20,000-30,000లో బిల్ అయిపోయిన ఉండే నేను చేయించుకుంటుండే, అండ్ నేను భరిస్తుండే ఆ పైసలు. ఇప్పుడు హెవీ అమౌంట్ అయ్యేసరికి వాడు కూడా నాకు వ్యతిరేకంగా అయిపోయాడు. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చేపిస్తాను, ఇప్పుడు ఉండేమో చేపియని, ఏం చేసుకుంటావు చేసుకో, ఎవరి దగ్గర పోతావు పో అని చెప్పేసి అన్నాడు. కానీ నాకు అవన్నీ ఎందుకు అవసరం అని చెప్పేసి నాకే ఇంట్రెస్ట్, సీరియస్గా చెప్తున్నా, ఇంట్రెస్ట్ దానికోసమే ఆగిన. ఇక తర్వాత లాస్ట్ కొండి ఫస్ట్ ఒక 10,000 కొట్టిండు, తర్వాత ఇంకో 15,000 కొట్టి 25,000 ఇచ్చిండు వాడు. మిగతావి నేను మనీ బయట అరేంజ్ చేసుకొని నేనే ఇంట్రెస్ట్కి తీసుకొని బండి అయితే ఫైనల్లీ తీసుకున్నాను. అయితే నేను లాస్ట్కి వచ్చి ఒకటే చెప్పాలి గైస్ మీకు, మనము బండి ఎవరికైనా ఇచ్చేటప్పుడు వాడు వానితోటి మనకు పని ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని సెకండరీ. అది మనము అసలు మన ఫ్యామిలీ సిచ్యువేషన్ అవి ఏం ఆలోచించకుండా ఇంట్లో అడిగి ఇబ్బంది పెట్టి తీసుకుంటాం. నాకంటే ఇప్పుడు ఓకే, నా సిచ్యువేషన్ అప్పుడు ఓకే ఉండే కాబట్టి నేను అడిగినా ఇప్పించారు, నేను తీసుకున్నా. అండ్ ఫస్ట్ టైం నేను నా వీలు కొట్టి కింద పడ్డప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పుడే 70,000 వరకు అయితే నాకే బాధ అనిపించింది. 70,000 అని అనిపించింది. ఇప్పుడు 1,30,000 అయినప్పుడు ఇంకెంత బాధ ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి. అండ్ ఎవరికైనా బండి ఇచ్చేటప్పుడు వాడు మనోడా పరవడా అవన్నీ అవసరం లేదు, బండి ఇవ్వకండి అంతే. వాడు ఎవడైనా సరే, మన ఇంట్లో తప్పించి వాడు ఎవడైనా సరే బండి ఇవ్వకండి. నేను ఒకటే చెప్తాను, ఇచ్చి లాస్ట్కి నా లెక్క బాధపడుకుంటా మన బండికి మనమే పైసలు అడుక్కునేంత స్థాయికి మాత్రం రాకండి. ఇక మీకే వదిలేస్తున్నాను, మీ ఊరికే వదిలేస్తున్నాను. ఇక నేను ఎంత ఫీల్ అయినానో, ఎంత బాధపడ్డానో. చలో ఇదంతా ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, ఇక ఎందుకు చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను అంతే, దీంట్లో ఏం లేదు. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, మర్చిపోకండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మాత్రం అందరికి షేర్ చేయండి. నార్మల్గా సోది అయితే మాట్లాడతారేను, మీకు అందరికీ ఉపయోగపడే టాపికే చెప్తున్నాను. ఐ హోప్ యూ గైస్ విల్ షేర్ దిస్ వీడియో. ఓకే గైస్, ఇప్పటికే ఎనఫ్ వీడియో, మళ్ళీ లాంగ్ పెట్టేసి ఎందుకు. ఇక రేపటి నుంచి అంటే వీక్లో ఒక 2 వీడియోస్, చిన్నగా ఏదో సండే ట్రిప్ అయినా ఇట్లా తిరుగుతూనే ఉంటా. షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ పెడుతూనే ఉంటా. మీరు చూస్తూనే ఉండండి, నేను పెడుతూనే ఉంటా. చలో మరి గైస్, బాయ్ బాయ్.